జోగిని ఒక అమ్మవారి మీద కళ్యాణం చేసుకొని వచ్చే వాళ్ళము మాకు ప్రయారిటీ ఇవ్వకపోతే నిజంగా ప్రభుత్వాలు ఉంటాయిపోతాయి. నేను చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు నుంచి చూశాను. ఇప్పుడు మీరు వచ్చారు. వస్తున్నాయి పోతుంటాయి కానీ మేము మాత్రం శాశ్వతం. అంటే మా ఊపిరి ఉన్నంత వరకు మేము శాశ్వతం అనట్లేదు, కానీ మా ఊపిరి ఉన్నంత వరకు ఈ సేవ, ఈ అమ్మవారిని ఇలా అలంకరించుకొని ఈ రోజుకి 32 ఏళ్ళు నేను అమ్మవారిని కళ్యాణం చేసుకొని కళ్యాణం అయిపోయింది. నేను ఇక్కడికి వచ్చా. ఏంటండి మీరు చేస్తున్నది? శివశక్తులకు అదే నేను అంటున్నా. 45 మినిట్స్ నుంచి నన్ను తిప్పుతూ ఉన్నారు పోలీసు వాళ్ళు. నిజంగా గవర్నమెంట్ ఫ్లాప్ అయిందనే చెప్పాలి, ఫ్లాప్ అయిందనే చెప్పాలి ఉత్సవాలు చేయడంలో. నేను మంత్రి గారికి, కొండా సురేఖ గారికి మెమరాండం ఇచ్చాను. మీరు కమిటీ వేయండి, శివశక్తుల కమిటీ అన్న వేయండి అని అంటే మిమ్మల్ని కమిటీలో తీసుకుని ఏమంటారో ఏమో అని అంటారు. మంత్రి గారు వచ్చి ఒక కమిటీ వేయమని అడిగినప్పుడు వీలైతే వేయాలి, లేకపోతే అట్లీస్ట్ మా నీడ్స్ ఏంటో చూడాలి. ఇక్కడ వచ్చేది 70% శివశక్తులే వస్తారు. మీరందరూ చూడండి, 70% ఆఫ్ శివశక్తులు ఉంటారు. మేము అమ్మవారిని ఒంట్లో ఆవహించుకొని చెప్పి పిల్లలు పుడతారు, అక్కడికి వెళ్ళండి, ఆ నీళ్లు తాగండి, నీళ్ళలో స్నానం చేయండి, గజ్జి తామర లాంటివి అమ్మవారి పలకలు అవుతాయి, అవన్నీ తగ్గుతాయని మేము ప్రచార సారథులు ఒక 30-35 ఏళ్ల నుంచి మేము ఇట్లా ఉన్నాం. మీరు మాకు ఇచ్చే గౌరవం ఇదా? మీరు మాకు ఇచ్చే గౌరవం? పోలీస్ వాళ్ళే ట్రాఫిక్ లేనే లేదు, వీడియోస్ కూడా ఉన్నాయి. పోలీస్ వాళ్ళు ఇక్కడ కాదు, మాకు ఇక్కడ లేదు, మీరు అటు వెళ్ళాలి, అటంటే అటు వచ్చాం, అటంటే అక్కడ ఆపేశారు, మళ్ళీ ఇటు వచ్చారు. తిరుగుతూనే ఉన్నాను. 45 మినిట్స్ నుంచి కళ్యాణం అయిపోయిందని తెలిసింది. బాధ అనిపిస్తుంది. ప్రతిసారి నేను గొడవపడడమే అనిపిస్తుంది. మీ అందరికి ఏమనిపిస్తుంది అంటే నేనేదో పబ్లిసిటీస్ నన్ను లాస్ట్ ఇయర్ మరి బాగానే చేశారు కదా ఉత్సవాలు, బాగానే వచ్చాం కదా, మరి గత ప్రభుత్వం అన్నా అట్లీస్ట్ ఆ ఇనిషియేట్ తీసుకుంది. ఏం జరిగిన వీళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు మాట్లాడుతున్న ఇప్పుడు మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ వాళ్ళందరికీ తెలుసు నా గతంలో ఏం జరిగిందో, ప్రభుత్వం విషయంలో నేను ఎలా ఫైర్ అయ్యాను. ఇప్పుడు కూడా మళ్ళీ మీరు అదే చేస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను, గవర్నమెంట్ లోపమేనండి. గవర్నమెంట్ కదా నడిపిస్తున్నది. ఎండోమెంట్ గవర్నమెంట్లో లేదా? ఎండోమెంట్ ఇన్క్లూడెడ్ ఇన్ గవర్నమెంట్. ఎండోమెంట్ తీసేసేయండి. ఎండోమెంట్ అవసరం లేదు. ఎండోమెంట్ ఏ టెంపుల్ వాళ్ళు ఉత్సవాలు చేసుకుంటారు. పోలీస్ శివశక్తులకు ఎలాంటివి కావాలని మీరు అనుకుంటారు? ఏం కావాలమ్మా? గత 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి ఇదే గొడవ. శివశక్తులకు ప్రత్యేకమైన క్యూ లైన్లు అయినా పెట్టండి, అట్లీస్ట్ మా గుర్తించే వాళ్ళని. ఇప్పుడు మేము సీనియర్స్గా ఇన్నేళ్ల నుంచి ఉన్నాము, అట్లీస్ట్ మమ్మల్ని గుర్తించి మాకు ఆ ప్రయారిటీ ఇచ్చి, అరే వీళ్ళు పాత వాళ్ళు కదా. ఇప్పుడు ప్రోటోకాల్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ ఎవరు ప్రోటోకాల్స్ వచ్చాయి? ఎంతమంది వచ్చారు లాస్ట్ ఇయర్ వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారా ఇక్కడ? వీళ్ళు కూడా అట్లనే పోతారు నెక్స్ట్ టైం. ఇది చాలా తప్పు. ప్రభుత్వం ఇప్పటికైనా సర్దిపుచ్చి ఒక కమిటీ వేస్తారా? లేకపోతే కమిటీలో మమ్మల్ని ఇప్పుడు అడుగుతున్నాను నేను, కమిటీలో మమ్మల్ని కూడా మెంబర్ చేయాలి. మీరు మా అధ్యక్షతలనే కమిటీ వేయాలి. ఎందుకంటే మమ్మల్ని తీసుకొని కమిటీ వేయండి. ఐఏఎస్లో ఐపీఎస్లోకి ఏం తెలుసండి బోనం బూది వేయడము, బొట్లు ఇట్లా చేయాలని. ఐఏఎస్లో ఐపీఎస్లను పెట్టి కమిటీలు వేస్తారు. మా శివశక్తులని, ఒక పోతురాజుని, అవగాహన ఉన్న సీనియర్స్ని ఈ కమిటీలలో వేస్తే అట్లీస్ట్ పండగ బాగా సాగుతుంది. ఎవరన్నారండి? ప్రతి అధికారులు అనేది ఇదే మాట. ప్రతి అధికారులు అనేది ఇదే మాట అండి. ప్రతి వాళ్ళకి బాగుంటాయి అని అనుకుంటారు, కానీ మేము చెప్పాలా? జలానాలు అడగండి. ఇదే బయట నన్ను అడిగారు కదా, నా మీద నుంచి మైక్ తీసేసి మామూలు కామన్ పబ్లిక్ని అడగండి, కామన్ శివశక్తులను అడగండి, యూ విల్ నో వాట్ ఈస్ దట్. బట్ ఇది గవర్నమెంట్ షుడ్ మరీ ఇది పరిశీలించుకోవాలి. ఇది స్టార్టింగ్ మాత్రమే, స్టార్టింగ్ కళ్యాణం. ఇక్కడ విఐపీలు కాదండి, శివశక్తులే విఐపీలు, శివశక్తులనే విఐపీలు. మీరందరూ ఎందుకు వస్తారండి మండపం మీద? మీరేంది పట్టు వస్త్రాలు తెచ్చేది మేము కదా. ఎప్పటి నుంచి తెస్తారు? 4 ఏళ్ళు వస్తారు, మళ్ళీ పోతారు. మీరు కూడా ఏంది ఇది? టూ మచ్. బట్ ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు మేక్ ఏ కమిటీ. ఎందుకంటే మేము ఎన్నో ఇయర్స్గా, మేమేం అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ కాదు, మేము కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు మా దాంట్లో కూడా. వై కాంట్ యూ మేక్ అ కమిటీ విత్ మా శివశక్తులతోని? ఖచ్చితంగా కమిటీ వేసి బోనాల పండుగని భారీగా అంగరంగ వైభవంగా ఫెస్టివల్, కేసీఆర్ గారు దీన్ని స్టేట్ ఫెస్టివల్ చేశారు. మీకు చేత కాకపోతే, మీరు స్టేట్ ఫెస్టివల్ చేయలేకపోతే మేము చేయలేమని చెప్పండి. ఎండోమెంట్ని తీసేసేయండి గవర్నమెంట్ నుండి. మేము సెంట్రల్ నుంచి కొట్లాడి, మా యావత్ శివశక్తులు అందరూ సెంట్రల్ నుంచి కొట్లాడుకొని ఇది నేషనల్ ఫెస్టివల్ చేసుకుంటాం. బల్కంపేట అమ్మవారి కళ్యాణ సందర్భంగా ఈరోజు వస్తున్నటువంటి భక్తులకు అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఉదయం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం, ఎంతో భక్తి శ్రద్ధలతో
ముఖ్యంగా మహిళలు, యువకులు చాలా పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి వస్తూ ఉన్నారు. దేవాలయ కమిటీ తరఫున కూడా చాలా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీసులు కూడా మంచి ఏర్పాటు చేశారు. అందరికీ ధన్యవాదాలు. నేను ఈ సందర్భంగా అమ్మవారిని కోరేది ఒకటే, మంచి వర్షాలు రావాలి, మంచి వ్యవసాయము మరి పాడి పంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకూడదు, ఏ రకమైనటువంటి అనారోగ్యం రాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా అమ్మవారు మనందరిని ఆస్వాదించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇదివరకు ఎప్పుడు జరిగిన రీతిలో ఈసారి జరగడం జరుగుతుంది. ఇదివరకు ఎప్పుడు ఇంత ఘనంగా జరగని ఉత్సవాలు ఈసారి జరుగుతున్నాయి. ఎలా ఫీల్ అవుతుంది? చాలా సంతోషం. ఈసారి బాగా జరుగుతుందని చెప్పాను కదా. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక 4.5 కోట్ల రూపాయలు ఈ దేవాలయ అభివృద్ధి కోసము మరి మంజూరు చేసి ఇవ్వడం జరిగింది. త్వరలోనే దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ పనులు కూడా వెంటనే ప్రారంభించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికే మంజూరు చేయడం జరిగింది 4.5 కోట్లు ఈ దేవాలయ అభివృద్ధి కోసం, నా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ. దాన్ని కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వము ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి బల్కంపేట అమ్మవారి కళ్యాణం సందర్భంగా దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఆ అమ్మవారి ఆశీర్వాదాలు దేశ ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నాను, ప్రార్థిస్తున్నాను. ఈసారి ఏర్పాట్లన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటున్నారు మేడం? అంటే కొన్ని చిన్నపాటి లోపాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. దాని గురించి మీరు స్పందిస్తారు? మరి భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు కాబట్టి ఏర్పాట్లు కొంచెం ఇంకా బాగా చేసుంటే బాగా అనిపిస్తుంది. ఏమైనా చేంజెస్ చేస్తారా మేడం మరి ఇందులో చూసి స్పందించి? తప్పకుండా నేను ఇది కిషన్ రెడ్డి గారికి తప్పకుండా ఈ విషయం కిషన్ రెడ్డి గారి వరకు చేరవేస్తాను. మరి అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే శివశక్తుల విషయంలో వాళ్ళు అసలు ఈసారి కేర్ చేయలేదు. వాళ్ళు రాకముందే కళ్యాణం కంప్లీట్ అయిందని చెప్పేసి వాళ్ళు కొంచెం ఆగ్రహంగా ఉన్నారు. వాళ్ళ విషయంలో మీరు ఏమంటారు? సారీ, నేను దాని గురించి మాట్లాడలేను. థ్యాంక్ యూ మేడం. ఈరోజు కళ్యాణం మన ఎల్లమ్మ తల్లి అందరినీ చల్లగా చూస్తూ ఆవిడ ఆశీర్వాదం మన అమీర్పేట్ డివిజన్ వాసులకి, తెలంగాణ రాష్ట్రం, దేశంలో అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ మా అందరి మీద ఉండడం అన్నది, అలాగే ఇక్కడ స్థానికురాలిగా కార్పొరేటర్గా ఉండడం కూడా నా అదృష్టంగా, నాకు ఈ అవకాశం అమ్మవారు నాకు కల్పించడం అన్నది చాలా అదృష్టం. ఈ అమ్మవారికి చాలా ప్రాచుర్యత ఉంది. ఎందుకంటే ఈ అమ్మవారు ఏదైతే బావిలో వెలిసిన తల్లి, ఈ తల్లికి ఏదైతే బావిలో నీరు ఉందో ఆ నీరు గనక మనకి ఏదన్నా వ్యాధులు వస్తే ఆ నీరు తాగిస్తే అది తగ్గుతుంది అనే నమ్మకమే కాదు, తగ్గిన వాళ్ళు ఎంతోమంది మొక్కులు తీర్చుకోవడానికి మళ్ళీ ఎల్లమ్మ తల్లి దగ్గరికి రావడం, ఇది ఆ విశిష్టత, ఆ అమ్మవారు ఆశీర్వాదంతో ఇక్కడ ఆవిడి నీడ కింద మేమందరం ఉన్నామని మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కళ్యాణోత్సవాలు బాగా జరుగుతున్నాయి. గతంలో కంటే కూడా ఈసారి చాలా అంగరంగ వైభవంగా జరగడం జరుగుతుంది. సో మీ ఆధ్వర్యంలో అది కూడా ఎలా ఫీల్ అవుతున్నారు మేడం మీరు ఇక్కడ రావడం? ఇప్పుడు ఒకటి అదృష్టంగా భావిస్తున్నాము, అది ఆవిడ ఆశీర్వాదం అనే మేము అనుకుంటున్నాము. మాకు ఒక అవకాశం, సేవ చేసే అవకాశము మాకు వచ్చింది అని మేము అనుకుంటున్నాము. గతంలో కన్నా ముందు అన్న ఏమీ ఉండదు. ఒక భగవంతుడు ప్రార్థన ముందు అమ్మవారు ఎప్పుడు కూడా మీరు ఆలోచిస్తే ఏ భగవంతుడు ఆలయంలో అన్నా మీరు చూడండి, అక్కడ చేసే విధానంలోనే అమ్మవారు ఆ దేవతకి ఆ ప్రాచీన్యత వచ్చేస్తుంది. అంటే మనుషులు మానవులు చేస్తే వచ్చేది కాదు, ఇది ఎప్పుడూ కూడా వారు తల్లే చేయించుకుంటుంది. అంత వైభవంగా వారు చేసుకోవడం అన్నది మనకి. మేడం మీరు టైగర్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుంది పూజలు, మరి అమ్మవారు ఇంత ఘనంగా చేస్తున్నారు ఈసారి అయితే, అంటే ఎన్నడూ మనం చూడలేదు ఇంత ఘనంగా చేసేది. మరి ఈ ప్రభుత్వంలో ఇంత ఘనంగా జరగడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలనే ఆశయంతో అన్ని దేవాలయాలకు, అన్ని ధర్మ కార్యక్రమాలకు పెద్దపీట వేసే సౌజన్యమూర్తి. నిన్ననే మన హరే రామ హరికృష్ణ వాళ్ళు చేసినటువంటి రథం ముందు కూడా ఊడ్చారు వారు. రేణుకా ఎల్లమ్మ అద్భుతమైనటువంటి తల్లి. అటు వెంకటేశ్వర స్వామి కళ్యాణం,
ఇటు రాజన్న కళ్యాణం, భ్రమరాంబలో ఉన్నటువంటి మన భ్రమరాంబిక కళ్యాణం, ఇవన్నీ కూడా తత్తుల్యమైనట్టు కళ్యాణం ఇవాళ ఈ బెల్కంపేట ఎల్లమ్మది జరిగే అవకాశం ఉంది. సుదీర్ఘమైన చరిత్ర ఉన్నటువంటి దేవతామూర్తి. నేను 8 సంవత్సరాల నుంచి వస్తున్న బేట, నన్ను ఏది ఆశయం చేసినో అది ఫలించే అవకాశం ఉంది. ఇక్కడ గొప్పతనం ఏంటంటే అనారోగ్యవంతులైన వాళ్ళు అమ్మవారికి హ్రీం అనేటువంటి కామనా బీజంతో ప్రదక్షిణ చేస్తే తప్పక ఫలించే అవకాశం ఉంది. అవును అయ్యగారు, నేను కూడా విన్నాను ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా విత్ ఇన్ డేస్ లోనే జరిగిపోతాయి. ఇంకొకటి ఉంది బేట, అమ్మ నువ్వు చిన్నపిల్ల, నీ పేరేనా? సరిత. సరిత గారు, సరిత ఆడపిల్లలే ఉన్నారు, వంశోద్ధారకుడు లేడు, వంశోద్ధారకుడు అవుతాడు. అందరూ మగపిల్లలు ఉన్నారు, అపార సంపద ఉంది. కాళ్ళు కడిగే కన్యాం కనక సంపన్నాం కనకాభరణయుతాం దాస్యామి విష్ణువేతుభ్యం బ్రహ్మలోక జిగీషయ. కన్యాదానం చేస్తే ఫలితం ఆడపిల్ల పుట్టే అవకాశం ఉంది. స్పెసిఫిక్గా మన డిజైర్ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది సరిత గారు. అలాంటి మహాదేవత, అలాంటి మహనీయురాల యొక్క కళ్యాణంలో పాల్గొనే భాగ్యం కలిగించినందుకు ముఖ్యంగా మాధ్యమంలో ఉన్నట్టు చిరంజీవులందరినీ కూడా మీరు జగత్తుకు చూపించేటువంటి ఒక ప్రధాన భూమిక వహిస్తూ మీ అందరిని అభినందిస్తూ పరదేవత రేణుకా ఎల్లమ్మ తల్లి అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు.